ఇక్కడ గణతంత్ర వేడుకలో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లయన్, ప్రధాని మోదీ, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా. ఇక్కడ ఈవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చిందంటే, యూరోపియన్ కౌన్సిల్ నుంచి వచ్చిన ఒక మహిళ భారత్ కోసం ఇచ్చిన కితాబు చూడండి ఒకసారి. విజయవంత భారత్తోనే సుస్థిర ప్రపంచ సాధ్యం. అంటే ప్రపంచ పెద్దన్న అగ్రరాజ్యం అమెరికా అని డంకా కొట్టుకుంటుంటే, అమెరికా కాదురా, భారత్కి విజయవంతమైన భారత్ అంటే ప్రపంచ సాధ్యం అని అంటుంది ఆమె. ఎట్లా సాధ్యం? సుస్థిర ప్రపంచం అంటుంది. ప్రపంచానికి కూడా భారతే అగ్రదేశంగా ఉంటే, భారతే వసుదైక కుటుంబంలో భావిస్తుంది కాబట్టి అది దాంతోనే సాధ్యమని ఒక యూరోపియన్ కౌన్సిల్ సంబంధించిన అధ్యక్షురాలు ఉర్సులా కామెంట్ చేయడం అనేది చిన్న చితక విషయం కాదు. సో దీని మీద కూడా ట్రంప్ రేపు మాపు మళ్ళీ కౌంటర్ అటాక్లు అవి చేస్తాడు, అది పక్కన పెట్టండి. ఒక్కసారి ఆ వార్త చూద్దాం. 77వ రిపబ్లిక్ డే వేడుకలు సోమవారం దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. వాడవాడలా మువ్వెన్నెల జెండా రెపరెపలాడింది. భారత స్వీశక్తి ప్రదర్శన ఢిల్లీలోని కర్తవ్య పథ్ వేదికైంది. ముఖ్య అతిథులైన EU నేతలు ఉర్సులా వాన్ డెర్ లయన్, కోస్టా సాక్షిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గౌరవ వందన స్వీకరిస్తుండగా మన బలగాలు సైనిక శక్తిని చాటాయి. ఈ కార్యక్రమానికి జగదీప్ ధన్కడ్, అలాగే కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, దౌత్యోత్ అందరూ పోన్లండి. అంటే ఇక్కడ మాత్రం మరలా మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాబట్టి గణతంత్ర వేడుకలకి హాజరు కాము, మేము బహిష్కరిస్తున్నాం లాంటి స్టేట్మెంట్లు ఇవ్వలేదు. సంతోషం. దాదాపు 10,000 మంది రిపబ్లిక్ డే వేడుకలో పాల్గొన్నారు. కర్తవ్య పథ్లో జరిగిన వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను